హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ మటన్ పచ్చడి. దీన్ని ఈ విధంగా చేసినట్లయితే ఒక నెల రోజుల కంటే ఎక్కువ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ మటన్ పచ్చడి తయారీకి 250 గ్రామ్స్ వరకు మెత్తగా ఉండే మటన్ని తీసుకోవాలి. మెత్తటి ముక్కలైతే ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అన్నీ పోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల ముక్కలకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిని తీసుకొని ఈ పచ్చడికి కావలసిన మసాలాని తయారు చేసుకోవాలి. ఈ కడాయిలోకి 2 స్పూన్ల వరకు ధనియాలని తీసుకున్నాను. అలాగే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. మనకి నచ్చినవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, పావు టీ స్పూన్ జీలకర్రని వేసి దోరగా వేగించుకుంటున్నాను. ఇలా మనకి కావలసినంత స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ మసాలా సరిపోతుంది. వీటిని దోరగా వేగించుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటు 1.5 స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. మన కారంకి తగ్గట్టుగా కారంని వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ కారంకి 1 స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఉప్పు కలిపి పెట్టిన మటన్ ముక్కల్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ ముక్కల్లో ఎలాంటి వాటర్ లేకుండా వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు దీనిని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత సిమ్లో అడ్జస్ట్ చేస్తూ దీనిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మటన్ ముక్కలన్నీ మంచి రంగులోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వేయించిన ముక్కలన్నీ తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి మిగిలిన మటన్ ముక్కలన్నీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మటన్ ముక్కలన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసి డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలన్నీ ఈ విధంగా వచ్చినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా 2-3 సార్లు డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ని వేరొక బౌల్లోకి వేసుకొని పోపుని రెడీ చేసుకోవాలి. పావు టీ స్పూన్ జీలకర్రని, 1 ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ మటన్ పచ్చడి మంచి ఫ్లేవర్గా రావాలి అనుకుంటే ఒక 2 రెబ్బల కరివేపాకుని ఆయిల్ని గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్రై అవ్వగానే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఆల్రెడీ పావు టీ స్పూన్ పసుపుని మటన్ ముక్కల్లో వేసుకున్నాం కదా, ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఆయిల్ మొత్తం కూల్ చేసుకోవాలి. ఇలా కూల్ చేసుకొని ముందుగా తయారు చేసుకున్న మసాలా కారంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా కారం మొత్తం ఆయిల్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మటన్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన మటన్ పచ్చడిని చేసిన వెంటనే కాకుండా 1 డే ఆగి తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ 1 డే లోపల ఈ మటన్ పచ్చడికి ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.